హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఏదైతే బంధం అనే వర్డ్కి చాలా విలువ ఉంది. అది అమ్మ కూతురు బంధం అయి ఉండొచ్చు, తల్లి కొడుకుది అయి ఉండొచ్చు, అక్క చెల్లి అన్న తమ్ముడు, లేకపోతే భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి పిల్ల ఎవరైనా అవ్వచ్చు. ఎనీ రిలేషన్, ఆ బంధం అనే వర్డ్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్నైతే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఎలా అంటే ఎలాంటి బంధమైన అయ్యి ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళ రిలేషన్ అయ్యి ఉండొచ్చు, ఇరుగు పొరుగు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, మన ఫ్యామిలీ రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఎలాంటి రిలేషన్ అయినా ఎలా ఉండాలంటే ప్యూర్గా ఉండాలి. ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టు కానీ, వాళ్ళతో మనం ఇలా ఉంటే మనకి ఇలా వస్తుంది కదా అని కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఏదన్నా వస్తుందని కానీ, లేకపోతే మనకు అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తారు కదా, సో దానికోసం అలా ఉందామని కానీ, ఇలాంటి వాటితో కపటంగా ఉండేదైతే ప్యూర్ అనిపించుకోదు. ఆ బంధం విలువ అనేది అయితే పోగొట్టేలా ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్గా మాట్లాడింది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ఆలోచించి మాట్లాడేది 100% బయటకైతే అర్థమవుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు అవతల వాళ్ళకి. సో మనం ప్యూర్ రిలేషన్, ప్యూర్గా ఆప్యాయత, మంచి చెడు అనేది చూపిస్తూ ఆప్యాయంగా మాట్లాడగలిగితే కనుక అది కూడా అవతల వాళ్ళకి అంతే 100% తెలుస్తుంది. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ బంధం అనేది ఒక్కసారి బ్రేకప్ అయ్యింది అంటే మనసులో అపార్థాల వల్ల కానీ ఇంకో దానివల్ల అది మళ్ళీ నార్మల్గా కలవటం, నార్మల్గా ఉండటం అనేది చాలా కష్టతరమైన విషయం. సో ఎప్పుడైనా సరే అలాంటి ఆలోచనలు పెట్టుకుని టు బి ఫెయిర్, టు బి ఫ్రాంక్ ఉండాలి. ఎవరైనా సరే, నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, ఎవరైనా సరే ఏదైనా మంచి చెడు వచ్చింది ష్యూర్గా సజెషన్ తీసుకోవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో వస్తుంది అనే ఆలోచనతోనో ఇంకోటో దానికోసం మనసులో ఒకటి పెట్టుకుని కపట ప్రేమలు చూపించే సిచ్యువేషన్ ఉంటే మెయిన్ అక్కడ ఏంటంటే ఎవరికి ఏం కాదు, ఎవరికి చేతైనట్టు వాళ్ళు బతుకుతారు, అది వేరే విషయం. బట్ ఆ బంధం అనే వర్డ్ విలువ అనేది అయితే పోతుంది అని నా ఒపీనియన్. మరి మీరైతే ఏమంటారో నాకు తెలీదు. సో దాన్ని చాలా పదిలంగా కాపాడుకోవాలి. ఇప్పటి జనరేషన్కి ఇప్పుడు చాలా వరకు దాని విలువ కోల్పోతున్నాము. రిలేషన్స్ చాలా పిచ్చిగా అయిపోతున్నాయి, కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి. దేనికి అంటే ఆ ప్రాముఖ్యత లేకపోవటం వల్లే, ఆ బంధం అనే వాల్యూకి. సో అలా లేకుండా ఉండాలి అంటే మనకు చేతనైనంతలో, మనకు కుదిరినంత వరకు మనం ప్యూర్గా ఉండాలి ఎవరితో అయినా సరే అని నా ఒపీనియన్. మరి ఏమంటారు?